ఓం శ్రీ సాయిరామ్. కలియుగ అవతారి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం తరువాయి భాగమండి. 1961 మార్చి 23వ తేదీన పెరంబూర్ రైల్వే స్టేడియంలోని బ్రహ్మాండమైన మైదానంలో గొప్ప మహాసభ జరిగింది. దానికి ఆనాటి ఉత్తరప్రదేశ్ గవర్నర్ గారైన డాక్టర్ బూర్గుల రామకృష్ణరావు గారు అధ్యక్షత వహించారు. సుమారు 1,00,000 మందిని ఉద్దేశించి స్వామి ఉపన్యసించారు. గవర్నర్ గారి ఆహ్వానం మీద భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు లక్నో వెళ్లారు. రాజభవనంలో శ్రీవారి దివ్య సన్నిధిలో భజన ముగిసింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దర్శన స్పర్శన సంభాషణ అవకాశాలు లక్నో పౌరులకు లభించాయి. అక్కడి దక్షిణ దేశ ప్రజా సంఘాల వారంతా కలిసి టౌన్ హాలులో శ్రీవారికి ఘన స్వాగత సత్కారాలు చేశారు. ఆనాటి మహాసభలో స్వామి ఉపన్యసించారు. ఏప్రిల్ 1వ తేదీన కొంతమంది భక్తులతో స్వామి అయోధ్యకు వెళ్ళారు. అక్కడి పవిత్ర ప్రదేశాలను భక్తులకు చూపించారు. భగవంతుడు అయోధ్యలోనూ ద్వారకలోనూ మాత్రమే ఉన్నట్లు ఇతర ప్రదేశాల్లో లేనట్లు ప్రజలు భావిస్తారు. అది తప్పు. భగవంతుడు సర్వగతుడు, సర్వాంతర్యామి. దైవాన్ని విగ్రహం వరకే పరిమితం చేయడం వల్ల ఆయన సర్వగతత్వానికి విభుత్వానికి భంగం కలిగించినట్లు అవుతుంది అని సెలవిచ్చారు స్వామివారు. భారతదేశంలో పుణ్యక్షేత్రాల మహిమ తగ్గితే సర్వం క్షీణిస్తుంది. అందుచేత భక్తుల సంపూర్ణ శ్రద్ధాభక్తుల చేత గాని లేక భగవంతుని యొక్క అపారమైన కరుణ అనుగ్రహాల వల్ల కానీ క్షేత్రాల మహిమ క్షీణించకుండా అభివృద్ధి అవుతూనే ఉంటుంది అని చెప్పారు. కాశీలో విశ్వేశ్వరాలయాన్ని దర్శించినప్పుడు భక్త బృందం, యాత్రికులు, పూజారులు అందరూ చూస్తూ ఉండగా హస్తచాలనంతో కైలాస విభూతిని తెప్పించి విశ్వనాథలింగానికి 3 విభూతి రేఖలు తీర్చారు. దివ్య పరిమళయుతమైన శ్రీగంధాన్ని సృష్టించి గుండ్రని బిల్లగా చేసి విభూతి రేఖల మధ్యలో ఉంచారు. మళ్ళీ గిర్రును చేయి తిప్పి ప్రణవాకారంలో ఉన్న అమూల్యమైన ఒక ఆభరణాన్ని సృష్టించారు. రత్నాలు, వజ్రాలు, పచ్చలు, ఇంద్రనీలాలు పొదిగిన ఆ దివ్యాభరణము మెలమెల మెరుస్తూ ఉంది. విశ్వనాథలింగానికి పెట్టిన శ్రీగంధపు బొట్టుపైన దానిని స్వామి అలంకరించారు. అర్చకులు హారతి ఇచ్చారు. భక్తుల చేత స్వామి కాశీ విశ్వనాథునికి ప్రత్యేక అభిషేకం చేయించారు. వేదఘోషతో మందిరమంతా ప్రతిధ్వనించింది. ఏప్రిల్ 3వ తేదీన ప్రయాగకు వెళ్ళి అక్కడి విశేషాలను భక్తులకు చూపించారు. త్రివేణి సంగమంలోని తీర్థాన్ని భక్తులపైన ప్రోక్షించారు. తిరుగు ప్రయాణంలో తిరుపతిలో జరిగే త్యాగరాజోత్సవాలకి అధ్యక్షత వహించారు. దేవుని విగ్రహాన్ని సాధకుడు రాయిగా, లోహంగా భావించకూడదు. దానిలో నిగూఢమై ఉన్న చైతన్యాన్ని దర్శించేందుకు ప్రయత్నించాలి. తన యందున్న చైతన్యమే విగ్రహంలోనూ సర్వభూత ప్రపంచంలోనూ దానికి ఆవలను కూడా వ్యాపించి ఉంది. ఆ దివ్య చైతన్యమే భగవత్ శక్తి అని గ్రహించాలి. అప్పుడే దేవతా విగ్రహాల ప్రాముఖ్యత, ఆలయాల ఆవశ్యకత బోధపడతాయి అని స్వామి ప్రబోధించారు. ఏప్రిల్ 8వ తేదీకి పుట్టపర్తి చేరుకున్నారు. 1961 ఏప్రిల్ 9వ తేదీన ఆదివారం సాయంకాలానికి అదృష్టవశాత్తు మేము పుట్టపర్తి చేరడం చేత ఆయా పుణ్యక్షేత్రాల పర్యటన విశేషాలను స్వామి స్వయంగా భక్తులకు వివరించి చెప్పినప్పుడు వినే భాగ్యం మాకు కూడా లభించింది. ఆ పట్టున 1 వారం రోజులు పుట్టపర్తిలో ఉన్నారు. అంతే. అంతలోనే నీలగిరి వాసులు ఎంతగానో ప్రార్థిస్తూ ఆహ్వానించటం చేత భక్తవత్సలురైన స్వామి వారి ప్రార్థనను మన్నించి నీలగిరులకు విజయం చేశారు. అచ్చటి పల్లెవాసులైన రైతులు స్వామి పట్ల చూపిన భక్తి ప్రపత్తులు సాటిలేనివి. ప్రతి గ్రామంలోనూ ప్రజలను ఉద్దేశించి స్వామి ప్రసంగించారు. లౌకిక ఫలాన్ని కోరి
శారీరక పరిశ్రమను ఎలా చక్కగా చేస్తున్నారో అట్లే పారలౌకిక ఫలాన్ని కోరి నైతిక ఆధ్యాత్మిక పరిశ్రమను కూడా చక్కగా చేయడం మంచిది అని ప్రబోధించారు. నీలగిరులలో ఉన్నప్పుడే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు హిమాలయాలలోని బదరీ క్షేత్ర యాత్రా సన్నాహాలు ప్రారంభించారు. ఆ యాత్రకు అర్హులైన పుణ్యాత్ముల పేర్ల పట్టికను తయారు చేశారు. అందుకు సిద్ధపడేందుకై ముందుగానే వారందరికీ ఆ సంగతి తెలియపరిచారు. మే నెల మొదటి వారంలో పుట్టపర్తి చేరుకున్నారు. అప్పటికి 3 ఏళ్ల కిందట చిత్రావతి సైకతాలలో భక్తజన పరివేష్టితులై భజన గోష్ఠిలో కూర్చుని ఉన్నప్పుడు ఒకసారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు గూఢంగా నేను తపస్సు చేస్తూ ఉండే ప్రదేశానికి మిమ్మల్ని తీసుకుని వెళతాను అన్నారు. స్వామి ఎప్పుడైనా ఎక్కడైనా తపస్సు కానీ ఆధ్యాత్మిక సాధనలు కానీ చేసినట్లు ఎవ్వరూ కనీ విని ఎరుగరు. అందుచేత ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తమ సందేహాన్ని తీర్చమని శ్రీవారిని అడగలేకపోయారు. బద్రీ యాత్రకై ఎన్నుకొనబడిన భక్త బృందాన్ని 1961 జూన్ 7వ తేదీన మద్రాసులో రైలు బండిలో ఎక్కించి స్వామి సాగనంపారు. తాము విమానంలో వెళ్లి ఢిల్లీలో వారిని కలుసుకున్నారు. ఢిల్లీ నుండి అందరూ హరిద్వారం వెళ్లారు. యాత్రా సన్నాహాలన్నీ భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండిన శ్రీ బూర్గుల రామకృష్ణరావు గారు అక్కడ స్వామిని కలుసుకొని తాము బస చేసి ఉండిన డాంకోటి బంగళాకు ఆహ్వానించి తోడ్కొని పోయారు. భక్తులందరినీ విడిది నుండి అక్కడికి తీసుకుని వచ్చే ఏర్పాటు జరిగింది. అందరితోనూ కలిసి స్వామి అక్కడ భోజనం చేశారు. సువిశాలమైన లాన్లో భక్తులంతా సమావేశమై భజన చేశారు. రామన్ లక్ష్మణన్ సోదరులతో కలిసి స్వామి త్యాగరాజ కీర్తనలు పాడి అందరికీ ఆనందం కలిగించారు. బదరీ క్షేత్రానికి సంబంధించిన వింతలు విశేషాలు తమకు చిరపరిచితమైనట్లుగా భక్తులందరికీ ముందుగానే వర్ణించి చెప్పారు. ఆదిశంకరాచార్యుల వారు కైలాసం నుండి పంచలింగాలను తెచ్చి బదరీ, పూరి, శృంగేరి, ద్వారకా, చిదంబరం అనే 5 పుణ్యక్షేత్రాలలో ప్రతిష్ఠించారని, బదరీలో ప్రతిష్ఠింపబడినది నేత్రలింగమని తెలియపరిచారు. తమ పర్యటన ముగిసి ఋషికేశ్ చేరే వరకు వర్షాలు ప్రారంభం కావని కూడా చెప్పారు. హరిద్వారం నుండి జోషిమఠం వరకు అందరూ వాహనాలలో వెళ్లారు. అక్కడి నుండి బదరీ క్షేత్రం చేరుకోవడానికి 18 మైళ్ళు నడవాలి. అది ఎత్తైన పర్వత పంక్తులను పడగొట్టి మలచిన ఇరుకుదారి. రెండవ ప్రక్క లోతైన లోయలో అలకనంద ప్రవహిస్తూ ఉంటుంది. ఎత్తుపల్లాలతోనూ ప్రమాదాలతోనూ కూడిన ఆ దారిలో నడవలేని వారందరినీ గుర్రాల మీద, డాండీల మీద, బుట్టలలోనూ ఎక్కించి మిగిలిన భక్తులతో కలిసి స్వామి నడక సాగించారు. ముందు చాలా కష్టమైన మిట్ట ఉండడం గమనించి ఒక చదునైన రాతిబండ మీద కొంతసేపు విశ్రాంతిగా కూర్చున్నారు. భక్తులంతా శ్రీవారి చుట్టూ చేరారు. ఆ దారంట పోతున్న యాత్రికులలో ఒక మహిళ అక్కడ కొంతసేపు ఆగి స్వామిని ఆసక్తిగా చూస్తూ నిలబడింది. శ్రీవారి పాదాలకు భక్తితో ప్రణామం చేసి తనను కూడా తీసుకుని వెళ్ళండి వెంట అంటూ ఆ యాత్ర పూర్తి చేయవలసిందని ప్రార్థించింది. అప్పుడు స్వామి, అమ్మాయి, ఇక్కడే నీకు బద్రీనారాయణుని దర్శనం అయింది కదా, నీకు దర్శనం ఇచ్చేందుకే ఇంతసేపు నేను ఇక్కడ వేచి ఉన్నాను సుమా. నాతో వచ్చినా ఇంతకంటే ఎక్కువగా నీవేమి పొత్తలేవు. ఈ ప్రసాదం తీసుకుని సుఖంగా బయలుదేరిపో అని చెప్పి విభూది సృష్టించి ఇచ్చి ఆశీర్వదించి పంపించారు. ఆమె స్వామికి నమస్కరించి సంతోషంగా వెళ్ళిపోయింది. భక్తజన సమేతంగా స్వామి బదరీ క్షేత్రాన్ని సమీపించేసరికి పూర్ణ కుంభముతో, వేద పఠనంతో, స్థానికమైన వింత వింత మంగళ వాయిద్యాలతో శ్రీవారికి ఘనమైన స్వాగతం లభించింది. దేవాలయాధికారులు స్వామికి హారతులెత్తి నమస్కరించి విడిదికి తోడ్కొని పోయారు. దేవాలయానికి ఎదురుగానే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి పరివారానికి విడిది ఏర్పాట్లు చేయడం జరిగింది. మరునాటి ఉదయం దేవస్థానం కమిటీ వారు స్వామిని దేవాలయానికి ఘనంగా ఆహ్వానించి తోడ్కొని వెళ్లారు. గర్భగుడికి ఎదురుగా పరచబడిన రత్నకంబలి పైన స్వామితో పాటుగా గవర్నర్ గారు, వారి కుటుంబ సభ్యులు కూర్చున్నారు.
ఆలయమంతా సాయి భక్త బృందంతో నిండిపోయింది. బదరీనారాయణుని అర్చామూర్తికి శాస్త్రోక్తంగా అభిషేకము, అర్చన మొదలైనవి జరిగాయి. తపోముద్రలో ఉన్న బదరీనారాయణుని అర్చనామూర్తిని భక్తజనులంతా తనివితీరా సందర్శించారు. నేను తపస్సు చేస్తున్న చోటికి మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళుతాను అని ఒకసారి స్వామి అన్న మాటలు వారి స్మృతిపథంలో మెదిలాయి. అర్థం స్ఫురించింది. ప్రహర్షతో పులకించిపోయారు. సహస్ర కవచుడనే రాక్షసుని సంహరించేందుకు అక్కడ నరనారాయణ ఋషులు తపస్సు చేశారు. నర ఋషి తపస్సు చేస్తూ ఉంటే నారాయణ ఋషి తపస్సు చేస్తూ ఉంటే నర ఋషి ఆ రాక్షసునితో తీవ్రంగా యుద్ధము చేసి 999 కవచాలను భేదించారనే ఒక్క కవచంతో ఆ రాక్షసుడే ద్వాపరయుగములో కర్ణుడై పుట్టాడని, అతనిని సంహరించేందుకు ఆ ఋషులే కృష్ణార్జునులుగా జన్మించారని పురాణ గాథ. అర్జునునికి నరుడు అన్న పేరు కూడా ప్రసిద్ధమై ఉంది. నరుడన్న పదానికి మానవుడని కూడా అర్థం ఉంది. నరరూప నారాయణులైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ దక్షిణ హస్తాన్ని విద్యుద్వేగంతో త్రిప్పి 3 అంగుళాల పొడవు గల బదరీనారాయణమూర్తి వెండి విగ్రహాన్ని సృష్టించారు. మరుక్షణంలో సహస్రదళ స్వర్ణ కమలాన్ని సృష్టించారు. అందరూ అనిమిషులై ఆ దివ్య సృష్టి వైభవాన్ని తిలకిస్తున్నారు. అంతలోనే మళ్ళీ స్వామి దక్షిణ హస్తం గిర్రున తిరిగింది. శ్రీవారి చేతిలో ఒక లింగం ప్రత్యక్షమైంది. ఆదిశంకరాచార్యుల వారు ఈ దేవాలయంలో స్థాపించిన నేత్రలింగం ఇది అని చెప్పి దేవస్థానం అధికారులకు, పూజారులకు, గవర్నర్ దంపతులకు, భక్తులకు చూపించి దానిని ఆ సువర్ణ కమలంలో ఉంచారు. అందరూ ఆనందంతో బదరీనారాయణ మూర్తికి జయజయధ్వానాలు చేశారు. బయట యాత్రికులు దర్శనానికై ఆత్రపడుతున్నారని గమనించి స్వామి, నేను వెళతాను, మీరు ముగించుకొని రండి అని గవర్నర్ దంపతులతో చెప్పి ఆ వస్తువులను ఉంచిన వెండి తట్టను తీసుకొని బయటికి వెళ్ళిపోయారు. తక్షణం సాయి భక్తులంతా బిలబిలమంటూ కోడిపెట్టను అనుసరించి కోడిపిల్లల్లాగా శ్రీవారిని అనుసరించి వెళ్ళిపోయారు. విడిదిలో భజన జరిగింది. లోపల వెలుపల జనం క్రిక్కిరిసిపోయారు. నేత్రలింగాన్ని మళ్ళీ స్వామి అందరికీ చూపించారు. అది జంబూ నేరేడు పండు పరిణామంలో మట్టి రంగులో కన్ను మాదిరిగా ఉంది. కనురెప్పలు, కంటిగ్రుడ్డు, కనుపాప స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానిని స్వామి తమ దివ్యహస్తంతో పట్టుకొని అందరికీ చూపిస్తూ ఉంటే అచ్చంగా కన్ను కదులుతున్నట్టు అత్యద్భుతంగా ఆకర్షణీయంగా కనపడింది. దానిని స్వర్ణకమలంలో పెట్టారు. మరుక్షణంలో ఒక చిన్న వెండి చెంబు స్వామి చేతిలో ప్రత్యక్షమైంది. దాని క్రింద సన్నని రంధ్రం ఉంది. దానిలో మానస సరోవర తీర్థం ఉందని చెప్పి భక్తులందరి చేత దానిని సృశింపచేశారు. రుద్రం, నారాయణ సూక్తం, పురుష సూక్తం భక్తులు పఠిస్తూ ఉంటే ఆ పవిత్ర తీర్థంతో స్వామి స్వయంగా నేత్రలింగానికి అభిషేకం చేశారు. తమ దివ్యహస్తం నుండి వెండి బిల్వ దళాలను, బంగారు తుమ్మి పువ్వులను నేత్రలింగం పైన స్వామి జలజలా కురిపిస్తూ ఉంటే ప్రేక్షకుల ఆనందం మిన్నుముట్టింది. ఆ అద్భుత లింగానికి అత్యద్భుత మూర్తి చేసిన ఆ రజితాభిషేకం, ఆ స్వర్ణాభిషేకం వేలాది కన్నుల పండుగ చేసింది. మరుక్షణంలోనే స్వామివారి దక్షిణ అస్తాబ్జం నుండి తెల్లని తుమ్ముపూలు క్రిందనున్న వెండి తట్టలో వర్షించాయి. అవి అప్పుడే కోసి తెచ్చినట్లుగా మంచి సువాసనతోనూ మంచు బిందువులతోనూ కూడి ఉన్నాయి. ఈ పూలను ఇక్కడ వారు ఎరుగరు అని చెప్తూ అందరికీ చూపించి సృశింపచేశారు స్వామివారు. శ్రీవారి ఆదేశాన్ని శిరసావహించి గవర్నర్ గారు శివప్రీతికరమైన ఆ పూలతో అందరి తరపున ఆ నేత్రలింగానికి పూజ చేశారు. వేదఘోషతో దిక్కులు ప్రతిధ్వనించాయి. మంగళహారతి ఇచ్చాక అమూల్యమైన ఆ రుద్రాభిషేక తీర్థాన్ని స్వామి తామే స్వయంగా అందరి నోటిలోనూ వేశారు. మిగిలిన తీర్థాన్ని భక్తులందరిపైన ప్రోక్షించారు. మధురమైన కలకండ ప్రసాదం పంచారు. ఓహో, ఇదే అపర కైలాసం, ఇదే శ్రీవైకుంఠం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివచ్చ హృదయగం విష్ణుః విష్ణుశ్చ హృదయగం శివః. ఓం శ్రీ సాయిరామ్. తరువాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.